అభ్యాసేప్యస మద్దోసి మత్కర్మ పరమో భవ మదర్థమాపి కర్మాణి కూర్వం సిద్ధిమవాప్యసి. ఈ శ్లోకం అర్థం చెప్పరా మీరు? అట్లాగే చెప్తాను. సామాన్యంగా మనకి ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వస్తే వాళ్ళని ఎంతో గౌరవిస్తాం, ఎంతో సన్మానాలు చేస్తాం వాళ్ళకి. కానీ లోకాలన్నీ ఏలే స్వామి, మనల్ని అందరినీ కంటికి రెప్పలా చూసే స్వామి, అతల వితల సుతల మహాతల రసాతల పాతాళ బ్రహ్మలోకాలకి, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలకి అధిపతి అయిన ఆ స్వామిని మనం గ్రహించలేకపోతున్నాం. మన కష్టాలు తీర్చే స్వామిని మనం గుర్తించలేకపోతున్నాం. నిరంతర భగవన్నామస్మరణ చేస్తూ మన కర్మల్ని దోషాల్ని తొలగించుకోలేకపోతున్నాం. ఇంతటి కష్టమైన మానవ జన్మని మనం ఎత్తి, ఇన్ని జన్మలెత్తితే కానీ రాని మానవ జన్మని మనం ఎత్తి దానిని సార్థకత చేసుకోక బాహ్యమైన ఆలోచన విధానంలో, బాహ్యమైన కోరికలలో పడి మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం. అలా వృధా చేసుకునే వాళ్ళు మళ్ళీ ఉత్తమమైన మానవ జన్మని ఎత్తిన మానవ జన్మలో మన శరీరంలో షట్చక్రాల్ని పెట్టి భగవంతునిలో లీనమవ్వటానికి మార్గాన్ని ఈ మన మానవ శరీరంలో ఒక యంత్రంలాగా పెట్టి భగవంతుడు లీనమవ్వమని చెప్పి ఈ జన్మనిచ్చారు. కానీ దానిని మనం సార్థకత చేసుకోకుండా వృధా చేసుకుంటున్నాం. అలా వృధా చేసుకోవటం ద్వారా ఏ కుక్కల్లాగానో, పిల్లుల్లాగానో, ఏ జీవరాశిలాగానో పుట్టవలసి వస్తుంది మనం పాపాలు చేసుకోవటం వలన. అందుకని ఈ మానవ జన్మని మనం వృధా చేసుకోకూడదు. పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు ఇవి అన్నీ చేస్తూ భగవన్నామస్మరణ చేసుకుంటూ అహంకారం లేకుండా వినయంతో ఉండటం వలన మనకి భగవంతుడు మళ్ళీ వచ్చే ఈ జన్మలో ఉండే కష్టాల్ని తొలగిస్తూ మనకి మానసిక ప్రశాంతతని ఇస్తూ వచ్చే జన్మలో కూడా మంచి జన్మని, ఒక ఉత్తమ జన్మని ఇచ్చి మనల్ని రక్షిస్తూ ఉంటారట. అందువలన మనం ఈ జన్మని సార్థకత చేసుకోవాలి. భగవంతుణ్ణి మర్చిపోకూడదు. నిరంతర భగవన్నామస్మరణ చేసుకోవాలి. ఒక పీఠాధిపతి వస్తే ఆ పీఠాధిపతి యొక్క పాదాలని ఎందుకుని మనం కడుగుతాము. ఆయన చేతుల్ని ఎందుకు కడగము అంటే ఆ పీఠాధిపతి యొక్క పాదంలో ఆయన చేసిన జపశక్తి అంతా ఉంటుందిట. అందువలన ఆ పీఠాధిపతి యొక్క బొటమన వేలులో నుంచి ఆ జపశక్తి పాదాలు కడిగినప్పుడు మనలోకి ఆ నీళ్లు మనం చల్లుకోవటం ద్వారా మనలోకి ప్రవేశిస్తుందిట. అందువలన పీఠాధిపతి యొక్క పాదాలని కడుగుతాం. అట్లాంటి దైవశక్తితో కూడిన అన్ని లోకాల్ని ఏలే స్వామిని మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన పాదంలో ఎంతటి దైవశక్తి ఉంటుంది. అందుకే పెద్ద తిరుపతిలో స్వామి ఇలా అభయహస్తమిస్తారు. ఎందుకని అంటే ఆ దైవశక్తితో కూడిన పాదాలని ఆశ్రయించండి, మీ కష్టాలన్నీ తీర్చి ఉత్తమ జన్మనిస్తాను అని. అందుకని ఈ శ్లోకం యొక్క అర్థం నిరంతరము భగవంతుణ్ణి మర్చిపోకూడదని, ఆయన మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉన్న వలన మనం కృతజ్ఞతా భావన చెప్పుకోవాలని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. అవునా? అవును. మరి నువ్వు కూడా నిరంతర భగవన్నామస్మరణ చేస్తూ ఉంటావా? ఉంటా.